టీటీడీ నూతన పాలక మండలి తొలి సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. కొత్త పాలక మండలి ప్రమాణం స్వీకారం తర్వాత టీటీడీ భవనంలో చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడించారు. ముఖ్యంగా తిరుమలలో రాజకీయాలు మాట్లాడడానికి నిషేధాన్ని విధించారు. టీటీడీలో పనిచేసే అన్యమత ఉద్యోగులను ప్రభుత్వానికి బదిలీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా వివరించారు. శ్రీవాణి ట్రస్ట్ పేరు రద్దు చేసి టీటీడీ ఖాతాకు శ్రీవాణి ట్రస్ట్ అకౌంట్ అనుసంధానం చేయాలని నిర్ణయించిందన్నారు. తిరుమలలో విశాఖ శారదా పీఠంకు ఇచ్చినటువంటి స్థలాన్ని ఆ లీజును రద్దు చేసి భవనాన్ని స్వాధీనం చేసుకోవాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. సామాన్య భక్తులకు 2 నుంచి 3 గంటల్లో సర్వదర్శనం కలిగేలా చర్యలు తీసుకున్నామన్నారు. తిరుమలకు టూరిజం ప్యాకేజీలని రద్దు చేసి పర్యాటక శాఖ ద్వారా ఇచ్చే దర్శన టికెట్లు రద్దు చేస్తున్నామని ప్రకటించారు. ప్రైవేటు బ్యాంకుల్లోని టీటీడీ నగదు ప్రభుత్వ బ్యాంకుల్లోకి బదిలీ చేయనున్నట్లుగా చైర్మన్ తెలిపారు. నూతనంగా నిర్మిస్తున్న ముంతాజ్ హోటల్ అనుమతిని రద్దు చేసినట్లు నాయుడు వివరించారు. తిరుపతి ప్రజలకు ప్రతి నెల మొదటి మంగళవారం దర్శనానికి అవకాశం కల్పించేందుకు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. తిరుపతిలో నిర్మించిన ఫ్లైఓవర్కు గరుడ వారధి పేరును పునరుద్ధరించని తిరుమలలో అతిథి గృహాలకు సొంత పేర్లు పెట్టరాదని టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు. కృత్రిమ మేధ అంటే ఏఐ సహకారంతో 2 నుంచి 3 గంటల్లోనే సర్వదర్శనం పూర్తయ్యేలా చూడాలని, ఇందుకు నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ కమిటీ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటారని తెలిపారు. అలాగే టీటీడీలో పనిచేస్తున్న అన్య మతస్థులతో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. వారికి వీఆర్ఎస్ ఇవ్వాలని లేదా ప్రభుత్వంతో మాట్లాడి మున్సిపాలిటీలో కానీ రెవెన్యూ విభాగాలకు కానీ బదిలీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక మీదట కొండపై రాజకీయాలు మాట్లాడడం నిషేధమని, ఉల్లంఘించిన వారిపై కేసులు పెడతామని తెలిపారు. రేణిగుంట విమానాశ్రయంలో జారీ చేసే శ్రీవాణి టికెట్ల కోటాను 100 నుంచి 200కు పెంచుతూ తీర్మానించామన్నారు. వచ్చే 25 ఏళ్ల పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్నప్రసాద భవనాన్ని ఆధునికీకరిస్తామని చెప్పారు.
రైట్. ఇక టీటీడీ నూతన పాలక మండలి తొలి సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. కొత్త పాలక మండలి ప్రమాణ స్వీకారం తర్వాత టీటీడీ భవనంలో చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. ముఖ్యంగా తిరుమలలో రాజకీయాలు మాట్లాడడాన్ని నిషేధించినట్లుగా స్పష్టంగా తెలిపారు ఆయన. రైట్. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపి. అవినాష్, మొత్తం మీద నిన్న టీటీడీ పాలక మండలి తొలి పాలక మండలి సమావేశం జరిగింది. దీనికి సంబంధించి చైర్మన్ బిఆర్ నాయుడుతో పాటు బోర్డు సభ్యులందరూ కూడా పాల్గొనడం జరిగింది. దాదాపుగా అంటే నిన్న ఉదయం 10 గంటల నుంచి కూడా మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఈ సమావేశం జరిగింది. ఇందులో దాదాపుగా 80 అంశాల పైన పూర్తి స్థాయిలో కూడా సమీక్ష చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా మనం చూసినట్లయితే కనుక గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి టీటీడీలో జరిగినటువంటి బోర్డు నిర్ణయాలు, అందులో జరిగినటువంటి అవకతవకల పైన ప్రత్యేకంగా విచారణ జరిపించాలనేది ఒక నిర్ణయం అయితే, మరోవైపు రాబోయే రోజుల్లో భక్తులకి సంబంధించి ఎటువంటి సౌకర్యాలు కల్పించాలి, ఎటువంటి దర్శన ఏర్పాటు కల్పించాలనే దానిపైన కూడా టీటీడీ చాలా క్లారిటీగా అంటే చైర్మన్ తో పాటు బోర్డు సభ్యులందరూ కూడా చర్చించడం జరిగింది. ప్రధానంగా మనం అంటే స్వామివారికి సంబంధించి దర్శనానికి వస్తున్న సమయంలో వీకెండ్ రోజుల్లో ప్రధానంగా ఎక్కువగా 1,00,000 నుంచి 1.5 లక్ష మంది కూడా తిరుమలకు వస్తున్నారు. శని ఆదివారాలు లేదంటే ప్రత్యేక దినాల్లో అయితే దాదాపుగా 2 లక్షల మంది కూడా తిరుమలకు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతానికి 70 నుంచి 80 వేల మంది మాత్రమే స్వామివారి దర్శనానికి కల్పించే అవకాశం అయితే ఉంది. అంటే దాదాపుగా ఒక భక్తుడు తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవాలంటే కుటుంబ సభ్యులతో 20 నుంచి 25 గంటలు 30 గంటల పాటు కూడా క్యూ లైన్ లో నానా రకాల ఇబ్బందులు పడి ఉన్న నేపథ్యంలో వాళ్ళకందరికీ కూడా వెసులుబాటు కల్పించే విధంగా కూడా ఏ భక్తుడు కూడా తిరుమలకు వస్తే 2-3 గంటల్లోనే స్వామి దర్శనం కల్పించేటటువంటి ప్రతిపాదికన ఆ నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేసుకుని దానిపైన ఒక నిర్ణయం తీసుకుని భవిష్యత్తులో ఏ విధంగా చేయాలి అనే దానిపైన కూడా నిర్ణయం తీసుకుంటామంటూ కూడా బిఆర్ నాయుడు చైర్మన్ చెప్పడం జరిగింది. మరోవైపు ఏంటంటే టీటీడీలో అంటే తొలి సమావేశంలోనే ఒక సంచలన నిర్ణయం తీసుకున్నది అంటే ఎన్నో సంవత్సరాల నుంచి కూడా స్వామివారికి సంబంధించినటువంటి టీటీడీలో కొంతమంది అన్ని మతస్థుల ఉద్యోగులు, అన్ని మతస్థులకు సంబంధించిన సిబ్బంది కొంతమంది కొనసాగుతున్నారు. స్వామి అంటే భక్తులకు సంబంధించి ఇచ్చేటువంటి కానుకలు, స్వామి సంబంధించినటువంటి సొమ్ముతో తింటూ స్వామిని అపవిత్రం చేసే విధంగా కూడా ఇక్కడ వ్యవహారాలు నడిపించే విధంగా కూడా మతాన్ని పెంచి పోషించే విధంగా కూడా ఇక్కడ వ్యవహారాలు నడిపిస్తున్నటువంటి ఉద్యోగులు కావచ్చు, లేదంటే సిబ్బంది పైన కఠిన చర్యలు తీసుకునే విధంగా కూడా టీటీడీ బోర్డు ఒక సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఉన్న ఫలంగా వాళ్ళంతటికి వాళ్ళే ముందుకొచ్చి వీఆర్ అంటే వాళ్ళంటే రిటైర్మెంట్ అన్నా తీసుకొని ఇళ్లకు వెళ్ళిపోండి, వాళ్ళకి సంబంధించిన బెనిఫిట్స్ అన్ని కూడా మేము ప్రొవైడ్ చేస్తాం, లేదు టీటీడీలో కాకుండా వేరే ఇతర సంబంధించినటువంటి శాఖలకు సంబంధించి అంటే ప్రభుత్వ శాఖలు ఏదైతే ఉంటాయో మున్సిపల్ కావచ్చు లేదంటే రెవెన్యూ కావచ్చు ఇలాంటి శాఖల్లోకి మేము వెళ్ళిపోతామని కనుక వాళ్ళు అర్జీ పెట్టుకుంటే దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళని అక్కడికి బదిలీ చేస్తామంటూ కూడా ఆ టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు ఒక ప్రకటన అయితే చెప్పడం జరిగింది. ఇందులో చాలా అంశాలు ఉన్నాయి. తిరుమల ఆలయంతో పాటు దాదాపు తిరుమల శ్రీవారి ఆలయం దాదాపు 7 నుంచి 8 వేల మంది టీటీడీలో పనిచేస్తున్నారు. ఇందులో ఎంతో మంది అన్య మతస్థులు సిబ్బంది ఉన్నారు. అన్య మతస్థులుగా వాళ్ళు ఉండడం తప్పులేదు. బట్ ఏరా అంటే స్వామికి సంబంధించిన కైంకర్యాల్లో ఇతర వ్యవహారాల్లో నడిపించడమే ఇది క్షమించరానటువంటి నేరం అని కూడా చైర్మన్ చెప్పడం జరిగింది. కాబట్టి ఉన్న ఫలంగా వాళ్ళందరినీ కూడా మేము గుర్తించాం కొంతమందిని, లేదంటే గుర్తించకపోయినప్పటికీ కూడా వాళ్ళ ఒకవేళ అలాంటి కార్యక్రమాలు నెరవేరిస్తే వాళ్ళపైన చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్పడం జరిగింది. మరోవైపు వైసీపీ ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డు పెట్టుకుని తిరుమలకు సంబంధించి ఏదైతే విశాఖ శారదాపీఠం నిబంధనలకు విరుద్ధంగా ఏదైతే అక్రమ కట్టడాలు కట్టుకుందో వాటన్నింటి కూడా పూర్తి స్థాయిలో కూడా అనుమతులు రద్దు చేస్తూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే అనుమతులు రద్దు చేసిన వెంటనే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆ బిల్డింగ్స్ అన్ని కూడా టీటీడీ హ్యాండ్ ఓవర్ అవుతాయి. మరి టీటీడీ హ్యాండ్ ఓవర్ అయినటువంటి బిల్డింగ్స్ ని కూల్చివేయాలా, లేదంటే భక్తులకు లేదంటే అంటే టీటీడీకి సంబంధించి అడ్మినిస్ట్రేషన్ కార్యాలయాలకు ఏదైనా ఉపయోగించుకుంటే బాగుంటుందని చెప్పి కొంతమంది భక్తులు ఫీడ్బ్యాక్ ఇచ్చిన నేపథ్యంలో త్వరలో ఆ నిర్ణయం తీసుకుంటాము. ప్రస్తుతానికి అయితే బోర్డులో చర్చించి అక్రమంగా ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా కట్టినటువంటి ఆ బిల్డింగ్ సంబంధించినటువంటి అనుమతులన్నింటినీ కూడా మఠానికి సంబంధించిన అనుమతులను రద్దు చేస్తున్నట్లు కూడా చైర్మన్ చెప్పడం జరిగింది. ఇది ఒక అంశం అయితే ఇంకా చాలా అంశాలు రాబోయే రోజుల్లో భక్తులకు సంబంధించి ఇప్పటికే ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి మనం చూస్తున్నాం, గత 5 నెలల నుంచి కూడా మనం చూస్తున్నట్లయితే కదా ఈ నెయ్యికి సంబంధించినటువంటి అంటే పరమ పవిత్రమైన లడ్డు ప్రసాదాల్లో పెద్ద ఎత్తున అంటే అనిమల్ ఫ్యాట్స్ తో కలిసినటువంటి నెయ్యి కలిసిందంటూ కూడా ఇప్పటికే కూడా సిఐడి విచారణ కొనసాగింది. దాని తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఇద్దరు సిబిఐ అధికారులు, అదేవిధంగా ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వ సిఐడి అధికారులు కావచ్చు, లేదంటే ఒక నేషనల్ సంబంధించి అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించిన ఒక అధికారిని ఏర్పాటు చేస్తూ కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసింది. కాబట్టి ఆ కమిటీ ఇచ్చేటువంటి రిపోర్ట్ ప్రకారం
భవిష్యత్తులో ఆ నెయ్యి కొనుగోలుకు సంబంధించి ఏ విధంగా చేయాలి, జరిగిన అక్రమాలపైన ఎవరెవరిపైన చర్యలు తీసుకునే దానిపైన కూడా కూలంకషంగా చర్చ అనేది జరిగింది. మరోవైపు శ్రీవాణి ట్రస్ట్ కి సంబంధించి ఎందుకంటే గతంలో ఇద్దరు ముగ్గురు అంటే రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆలయాల్లో వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు అంటే ఒక్కొక్క టికెట్ 10,000 రూపాయలు శ్రీవాణి ట్రస్ట్ టికెట్ పెట్టారు. దాని తర్వాత 500 రూపాయలు యాక్చువల్ స్వామికి సంబంధించిన వేపి బ్రేక్ దర్శనం అయితే అదనంగా 10,000 రూపాయలు భక్తుల నుంచి వసూలు చేసి కోట్ల రూపాయలు ప్రతిరోజు 50 నుంచి కోటి రూపాయల వరకు కూడా దాని ద్వారా 1000 నుంచి 1,500 టికెట్లు అనేది పంపిణీ జరుగుతుంది. ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చిన తర్వాత దీనికి సెపరేట్ గా ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఇతర దేవాలయాలకు అంటే పునరుద్ధరణ పేరుతో రకరకాలుగా కేటాయింపులు చేసి దాంట్లో భారీగా అవినీతి జరిగిందనేది ప్రధానంగా ఆరోపణలు రావడం జరిగింది. దీనిపైన ఇప్పటికే విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తుంది కాబట్టి ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతానికి శ్రీవాణి ట్రస్ట్ కి సంబంధించి దాన్ని కొనసాగిస్తాం. కానీ దాన్ని ఉన్నటువంటి ప్రత్యేక అకౌంట్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా క్లోజ్ చేసి ఉన్నటువంటి టీటీడీకి సంబంధించి ప్రధాన ఏదైతే జమ అవుతుందో ఏదైతే భక్తులు కానుకలు ఇచ్చినా లేదంటే ప్రతిరోజు భక్తులు ఇచ్చినటువంటి డొనేషన్స్ కానీ ఏవైతే ఉంటాయో వాటన్నిటికి సంబంధించి టీటీడీకి ఒకే అకౌంట్ ఉంటుంది, ఆ అకౌంట్ కి జమ చేస్తాము అంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ట్రస్ట్ అనేది క్యాన్సిల్ అయిందే తప్ప ఆ సేవ అంటే ఆ దర్శన టికెట్లు మాత్రం కొనసాగుతాయి. గతంలో 10,000 రూపాయల టికెట్ ఉంటే దానిపైన 10,000 రూపాయలు అనేది టికెట్ రాదు. అలాంటిది 10,500 రూపాయల టికెట్ అనేది పైన పూర్తి స్థాయిలో భక్తులకి పారదర్శకంగా ఆ విధానాన్ని కొనసాగించేందుకు కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరోవైపు ఇందాక మనం చెప్పుకున్నట్లే తిరుమలకు వచ్చేటువంటి భక్తులకు సంబంధించి గదులు కాటేజీలు రకరకాలుగా ప్రత్యేక జనాల్లో ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో వాళ్ళకి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేయాలి, అవసరం వస్తే మరికొన్ని గదులు కాటేజీల నిర్మాణాలు చేపట్టడానికి కూడా వెనకాడబోము. ఎందుకంటే తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడికి కూడా టాప్ ప్రయారిటీ కింద వాళ్ళకందరికీ కూడా దర్శనాలు కల్పించాలనేది ప్రధాన అజెండాగా ఈ పాలక మండలిలో కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరోవైపు తిరుపతిలో అంటే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో దాదాపుగా స్వామివారికి సంబంధించినటువంటి ఎందుకంటే తిరుపతికి 1,00,000 మంది అంటే ఇక్కడ ఏ భక్తుడైనా సరే తిరుపతికి వచ్చే తిరుమల కొండకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి భక్తుల అవసరం అదేవిధంగానే స్థానికులకి ఎప్పుడు ఇబ్బందులు లేకుండా తిరుపతిలో ఫ్లైఓవర్ నిర్మాణం జరిగింది. దీనికి దాదాపుగా 60 నుంచి 70% టీటీడీకి సంబంధించిన నిధులే కేటాయించడం జరిగింది. అయితే అప్పట్లో తీసుకున్న నిర్ణయాన్ని పక్కన పెట్టి అంటే గరుడ వారధి అనేది అప్పుడు నామకరణం చేశారు అప్పట్లో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం. దాన్ని పూర్తిగా పక్కన పెట్టి శ్రీనివాస సేతు అనే పేరుతో బిల్డింగ్స్ అంటే ఫ్లైఓవర్ కట్టడం జరిగింది. ఆ పేరు కూడా మారుస్తూ ఎందుకంటే తీసుకున్న నిర్ణయాన్ని పక్కన పెట్టి ఈ రకంగా చేశారు కాబట్టి దానిపైన పూర్తి స్థాయిలో సమీక్ష చేసిన తర్వాత గరుడ వారధి పేరుగానే కొనసాగించాలనేటటువంటి నిర్ణయం కూడా తీసుకున్నారు. ఇట్లా చాలా రకాలుగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఒకటి అంటే పారదర్శకంగా టీటీడీ పరిపాలన కావచ్చు లేదా పారదర్శకంగా భక్తులకు సౌకర్యాలు కల్పించడానికి పాలక మండలి ముందుంటుంది. ఎక్కడ ఈ దర్శనాలు అంటే రాబోయే రోజు ఎందుకంటే గతంలో మనం చూసాం అంటే టీటీడీలో బోర్డు వచ్చింది అంటే కదా బోర్డు సభ్యుల కాడ నుంచి చైర్మన్ల వరకు వందలాది దర్శన టికెట్ల పైనే ప్రత్యేకంగా దృష్టి పెడతారు. అలాంటి ప్రభావం ఈ బోర్డులో ఉండదు. కేవలం పరిమిత సంఖ్యలోనే ఈ వీపీఎల్కి సంబంధించి కూడా ప్రాధాన్యత కల్పిస్తాం. ఎందుకంటే తిరుమలకి అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలు ఒకటే మాకు అది చైర్మన్ గా కావచ్చు లేదంటే బోర్డు సభ్యులకి అందరికీ కూడా తిరుమలకు వచ్చేటటువంటి భక్తులకు అందరికీ కూడా మీరు సేవ చేయడానికి అక్కడికి వెళ్తున్నారు అంతే తప్ప ఎక్కడ ఈ దర్శన టికెట్ లేదంటే మీ మధ్య పార్కులు బంధుమిత్రులు వీళ్ళందరినీ తిరుమలకు తీసుకెళ్లి అక్కడ ఏదో మీరు అంటే హావభావాలు లేదంటే ఒక వీపీ కల్చర్ ని అక్కడ తీసుకెళ్లే ప్రయత్నం చేయొద్దంటూ కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి ఆ రకంగానే మేము ముందుకెళ్తామంటూ కూడా చెప్పడం జరిగింది. ఇది తొలి సమావేశమే కాబట్టి ఇందులో విశాఖ శారదాపీఠానికి సంబంధించి ఉన్న ఫలంగా రద్దు చేయడం ఎందుకంటే అందరికీ మతాలకందరికీ కూడా ఒక పరిమిత సంఖ్యలో అనుమతులు ఇస్తే వీళ్ళకు అదే రకంగా పరిమిత సంఖ్యలో ఇవ్వడం జరిగింది. కానీ నిబంధనలకు విరుద్ధంగా టీటీడీ అధికారులకు సిబ్బందికి అప్పట్లో తెలియకుండా భారీ నిర్మాణాలు చేపట్టారు. మరి ఆ భారీ నిర్మాణాలు ఇవాళ నిబంధనలు విరుద్ధంగా ఉన్నాయి కాబట్టి వాటిని రద్దు చేసి స్వాధీనం చేసుకునే హక్కు టీటీడీకి ఉంది. అందువల్లనే రద్దు చేస్తామంటూ కూడా చైర్మన్ చెప్పడం జరిగింది. మొత్తం మీద ఇవన్నీ కూడా ఒక సంచలన నిర్ణయాన్ని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే తిరుమలలో ఎన్నో రోజుల నుంచి కూడా అన్ని మఠస్థులకు సంబంధించి సిబ్బంది అక్కడే ఉండి స్వామికి సంబంధించిన కైంకర్యాల్లో లాంటి సేవల్లో పాల్గొంటూ భక్తుల్ని మాయ చేసే రకంగా చేస్తూ వచ్చారు. వాళ్ళపైన కూడా ఈసారి టీటీడీకి సంబంధించిన చైర్మన్ కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ఉన్న ఫలంగా వాళ్ళు వీఆర్ కన్నా వెళ్ళండి అంటే స్వచ్ఛందంగా వాళ్ళ పదవి నుంచి తప్పుకోండి, లేదంటే మీరు తిరుపతిలో కావచ్చు అంటే ప్రభుత్వ శాఖల్లో మున్సిపల్ లేదంటే రెవెన్యూ శాఖ మీకు ఎక్కడ అవకాశం కావాలనుకుంటే అక్కడ మేము ప్రభుత్వంతో మాట్లాడి సిఫారసు చేసి అక్కడికి కూడా బదిలీ చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద రాబోయే రోజుల్లో తొలి సమావేశమే కాబట్టి రాబోయే రోజులు మరికొన్ని సంచలన నిర్ణయాలు తీసుకుని ఎందుకంటే ఒక 30-35 సంవత్సరాల క్రితం అప్పట్లో తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత ఎన్టీ రామారావు
ఆయన కనసనల్లో అప్పట్లో వైకుంఠం కాంప్లెక్స్ గానీ భక్తుల సౌకర్యార్థం ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ కాలానుగుణంగా మార్పులు వచ్చిన కారణంగా లక్షలాది మంది భక్తులు తిరుమలకు వస్తున్నారు కాబట్టి వాళ్ళకందరికీ టాప్ ప్రయారిటీగా తీసుకుని అవసరం వస్తే మరికొన్ని నిర్మాణాలు చేపట్టి అంటే కాంప్లెక్స్ నిర్మించాలా, లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీని ఉపయోగించి ముందుగా, ఎందుకంటే ఆల్రెడీ ఆన్లైన్ టికెట్స్ ఇస్తున్నారు, ఇట్లా రకరకాల టికెట్స్ అన్ని బదిలీ చేస్తున్నారు కాబట్టి తిరుమలకు వచ్చినటువంటి భక్తులకి అందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి 2-3 గంటల్లోనే శ్రీవారి దర్శనం కల్పించే రకమైనటువంటి చర్యలు కొనసాగిస్తాం. ఇందులో అందరి ప్రమేయం తీసుకుంటాం. నిపుణులు, మఠాధిపతులు, పీఠాధిపతులు, స్వామీజీలు, లేదంటే ఎవరు సామాన్య ప్రజలు, భక్తులు ఎవరు ఫీడ్బ్యాక్ ఇచ్చినా కూడా ఇది సుదీర్ఘమైనటువంటి చర్చ. ఆ చర్చ జరిగిన తర్వాత ఒక నిర్ణయం తీసుకొని అందరి ఆమోదయోగ్యం అయిన తర్వాత ఆ నిర్ణయాలు తీసుకుంటాం, అమలు చేస్తామంటూ కూడా చైర్మన్ చెప్పడం జరిగింది. అవినాష్, గోపీనాథ్, అయితే ఇంకో విషయం చెప్పండి. ఓవైపు అన్య మతస్థులు ఎవరైతే ఇప్పుడు టీటీడీలో పనిచేస్తా ఉన్నారో వాళ్ళని అయితే ట్రాన్స్ఫర్లు చేస్తాం, లేదు అంటే వాళ్ళని వీఆర్ఎస్ తీసుకోమని రిక్వెస్ట్ చేస్తాం అనేటువంటి మాట చెప్తున్నటువంటి ఈ తరుణంలోనే గత 4-5 రోజులుగా మనం చూస్తూ ఉన్నాం, తిరుమలలో కావచ్చు, లేదు అంటే కింద తిరుమల కొండ కింద కావచ్చు, ఎక్కడైతే అన్య మతస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రీల్స్ చేయడం, వాళ్ళ పాటలు పెట్టుకొని అనేటువంటిది కూడా చాలా పెద్ద ఎత్తున కనిపిస్తుంది. అంటే ఇకపై రానటువంటి రోజుల్లో అన్య మతస్థులకు సంబంధించి ఏవి తిరుమల కానీ తిరుపతిలో కానీ కనిపించినా దానిపై చర్యలు తీసుకునేందుకు అవకాశం ఏమైనా కనిపిస్తుందా టీటీడీ నుంచి? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది టీటీడీ ఉద్యోగులు, టీటీడీ సిబ్బంది, లేదంటే తెలుసో తెలియకో తిరుమలకు వచ్చి కొంతమంది ఇతర మతస్థులు ఎవరైనా వచ్చి, ఇందాక ఒక చాలా రోజుల క్రితం కూడా ఘాట్లో కొంతమంది రీల్స్ చేస్తూ ఉంటారు, తిరుమల ఆలయం వద్ద రీల్స్ చేస్తుంటారు, కొంతమంది తెలియక అలా విధంగా వచ్చి కొంతమంది చేశారు. తెలిసి చేసినా తెలియక చేసినా అది తప్పే కాబట్టి ఆ సందర్భంగా కేసులు పెట్టడం జరిగింది భక్తుల పైన కూడా. అయితే తాజాగా 2 రోజుల క్రితం కూడా పాపనాశనం క్షేత్రంలో కొంతమంది అక్కడ షికారీలు, అంటే అక్కడ లోకల్ గా వ్యాపారాలు చేస్తున్నటువంటి స్థానికులు, వాళ్ళు కూడా రీల్స్ అంటే అన్ని మతస్థులకు సంబంధించినటువంటి ఆ దేవతలకు సంబంధించినటువంటి పాటలు పాడుకుంటూ కూడా రీల్స్ చేయడం జరిగింది. ఇది క్షమించరాని నేరం. ఎందుకంటే తిరుమలంతా స్వామివారికి సంబంధించింది, ఇక్కడ ప్రాపర్టీ గానీ ఇక్కడ ఉన్నటువంటి పవిత్రమైన ప్లేస్ లో ఇలాంటివి చేయకూడదు కాబట్టి తెలిసి వీళ్ళు చేశారు కాబట్టి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటాం అంటూ కూడా ఇప్పటికే పోలీస్ కేసులు కూడా వాళ్ళపైన నమోదు చేయడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఇవాళ రేపట్లో కూడా ఉంది. ఆ విషయాన్ని టీటీడీ చైర్మన్ కూడా చెప్పడం జరిగింది. తిరుమల స్థానికులు గాని, తిరుపతి స్థానికులు గాని, ఇలాంటి ఎవరైనా సరే, అంటే టీటీడీ ఉద్యోగులు గాని, సిబ్బంది గాని ఎవరైనా స్వామివారికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో తలదూర్చి ఈ రకమైనటువంటి అన్య మతాన్ని ప్రోత్సహించే విధంగా తిరుమలలో గానీ చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా చట్ట ప్రకారం వాళ్ళపైన చర్యలు తీసుకుంటామన్నారు. అదే విధంగానే ఎంతమంది విఐపీలు, అంటే విఐపీలు తిరుమలకు వచ్చినా కూడా తిరుమలలో ఎక్కడా కూడా రాజకీయాలు అనేది మాట్లాడకూడదు. స్వామి దర్శనం చేసుకున్న తర్వాత కేవలం స్వామి గురించే మాట్లాడాలి, లేదంటే స్వామి దర్శనం చేసుకుని ఇక్కడ నుంచి కూడా రిటర్న్ వెళ్ళిపోవాలి. మీరు వెళ్ళి తిరుపతి దాటి వెళ్ళి రాజకీయాలు మాట్లాడండి అంతే తప్ప శ్రీవారి ఆలయం వద్ద కేవలం గోవింద నామస్మరణలు, లేదంటే స్వామివారికి సంబంధించిన సంకీర్తనలే వినపడాలి. ఏ విఐపీ కూడా, ఎందుకంటే గతంలో మనం చూసాం ఎంతో మంది పొలిటీషియన్స్ తిరుమలకు వచ్చిన సందర్భంలో, అంటే తిరుమలలో ఏది చిన్న ఇష్యూ జరిగినా అది ప్రపంచ వ్యాప్తంగా విశ్వవ్యాప్తం అవుతుంది. అంటే తిరుమలలో ఫలానా మాజీ మంత్రులు, లేదంటే తిరుమలలో ఫలానా రాజకీయ నాయకుడు ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడారంట అని అంటూ కూడా సోషల్ మీడియాలో కావచ్చు, మీడియాలో పెద్ద ఎత్తున ఒక చర్చ అనేది నడుస్తుంది. మరి అలాంటిది దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. దాని పూర్తి స్థాయిలో కూడా భవిష్యత్తులో ఇలాంటివి కొనసాగించకుండా చర్యలు తీసుకుంటాం, అవసరం వస్తే వాళ్ళపైన కేసులు కూడా పెడతామంటూ కూడా టీటీడీ చైర్మన్ చెప్పడం జరిగింది. మొత్తం మీద రాబోయే రోజులు ఇవన్నీ కూడా ఒక్కొక్క నిర్ణయాలు తీసుకుంటారు. ఒక్కొక్క నిర్ణయాలు తీసుకున్న తర్వాత విఐపీలు, అంటే తిరుమలకు వచ్చే వాళ్ళని గౌరవిస్తాం అంతే తప్ప ఈ రకంగా హోందాగా వచ్చి నేరుగా ఆలయం బయటకు వచ్చిన తర్వాత రకరకాల రాజకీయాలు, అంటే వాళ్ళ సులభం కోసమో లేదంటే వాళ్ళ రకరకాల మాటలు మాట్లాడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోము. అన్ని మధ్యస్థం పైన మాత్రం ఖచ్చితంగా ఉక్కుపాదం మోపుతామంటూ కూడా చైర్మన్ చెప్పారు. చూద్దాం రాబోయే రోజుల్లో తొలి సమావేశమే నిన్న జరిగింది కాబట్టి ఇందులోనే చాలా సంచలన విషయాలు నిర్ణయాలు తీసుకున్నారు. మనం చూసాం ఇందాక విశాఖ శారదా పీఠాన్ని, అంటే తిరుమలలో ఇన్ని మతాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళెవరూ కూడా నిబంధనలు అతిక్రమించలేదు. కేవలం విశాఖ శారదా పీఠం మాత్రమే నిబంధనలు అతిక్రమించింది కాబట్టి, అది కాకుండా అప్పట్లో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల్ని ప్రసన్నం చేసుకుని నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడ పడితే అక్కడ నిర్మాణాలు చేశారు కాబట్టి దానిపైనే ప్రధానంగా నిర్ణయం తీసుకున్నారు. ఆ లీజులన్నింటినీ కూడా రద్దు చేసిన తర్వాత ఆ ప్రాపర్టీ అన్ని కూడా టీటీడీ హ్యాండ్ ఓవర్ అయినాయి. భవిష్యత్తులో ఇది ఒక చెంపపెట్టు. ఎందుకంటే ఎవరైనా సరే ఇలాంటి తప్పులు చేస్తే అది ఆ రకమైన నిర్ణయాలు తీసుకుని వెంటనే ఆ ప్రాపర్టీస్ అన్ని కూడా ఆ టీటీడీ సొంతం అయిపోతాయి. కాబట్టి ఎవరు కూడా ఇలాంటి నిర్ణయాలు ఇలాంటి తప్పులు చేయొద్దంటూ కూడా చైర్మన్ చెప్పడం జరిగింది. మరోవైపు ఇంకా స్వామి దర్శనాలకు సంబంధించి 20-25 గంటల పాటు కూడా ప్రతిరోజు ఉంటున్నారు కాబట్టి క్యూ లైన్ లో వాళ్ళకందరికీ కూడా వెసులుబాటు కల్పించే విధంగా రాబోయే రోజుల్లో 2-3 గంటల్లోనే శ్రీవారి దర్శనం కల్పించే విధంగా కూడా ఒక నిర్ణయం. మరోవైపు అన్న ప్రసాదాలకు సంబంధించి ఇవాళ ప్రతిరోజు కూడా 30 నుంచి 40 వేల మంది
అన్నప్రసాదాలు భక్తులు స్వీకరిస్తున్నారు శ్రీవారి నిత్య అన్నదాన కేంద్రంలో. మరి రాబోయే రోజుల్లో మరింత కొంతమంది భక్తులు నాణ్యతగా కావాలని అందరూ కోరుకుంటున్న తరుణంలో మరో 25 సంవత్సరాల పాటు కూడా కిచెన్ ఏదైతే అన్న ప్రసాదాలకు సంబంధించినటువంటి కేంద్రంలో ఉన్న అటువంటి కిచెన్ కూడా రీమోడల్ చేయాలనే ఉద్దేశంతో ఒక ప్రైవేట్ కంపెనీ కూడా అప్పగించడం, ఇవన్నీ కూడా ఒక స్కీమ్ లైన్ చేసుకుని వచ్చి భక్తులకే టాప్ ప్రియారిటీ, సామాన్య భక్తులకే తమ సేవలు అంటూ కూడా టీటీడీ బోర్డు ముందుకెళ్లే అవకాశం అయితే ఉంది. అవినాష్. రైట్, థ్యాంక్ యూ గోపీనాథ్ ఫర్ డీటెయిల్స్.